ఢిల్లీ ముఖ్యమంత్రి మరో డ్రామాకు తెరలేపారు. జైల్లో ఉన్నంత కాలం తానే ముఖ్యమంత్రిని రాజీనామా చేయనని, తన మీద కుట్రలు పన్నారని, అయినా ముఖ్యమంత్రి పదవి వదలనని 3 సార్లు సుప్రీంకోర్టు షరతులు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి వీల్లేదని మర్మగర్మంగా చెప్పినా ఆ పదవిని పట్టుకొని వేలాడిన కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చిన 24 గంటల్లో తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. పోనీ తనను సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి దూరంగా ఉండమని చెప్పింది కాబట్టి, ప్రభుత్వాన్ని నిర్వహించడం కష్టం కాబట్టి తాను తప్పుకుంటున్నానని అంగీకరించినా బాగుండేది. కానీ ఆయన మళ్ళా తనదైన శైలిలో సరికొత్త కట్టుకథలను అల్లడం ప్రారంభించారు. ఏమిటవి? భారతీయ జనతా పార్టీ నా పార్టీని చీల్చాలనుకుంటోంది. నేను ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేసి ఉంటే జైల్లో ఉండగా ఈ పార్టీని చీల్చివేసే ప్రమాదం ఉంది. ఈ చీలికను భారతీయ జనతా పార్టీ కుట్రను అడ్డుకోవడానికే తాను ఇన్ని రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని, ఇప్పుడు తాను బయటకు వచ్చానని, కాబట్టి తాను ఈ కుట్రను సమర్థవంతంగా అడ్డుకోగలిగానని, అడ్డుకుంటానని ఆయన దానికి ఒక కథనం వినిపించారు. అంటే ఆ పార్టీలో ఎంత గందరగోళం ఉందో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వల్లే తెలుస్తోంది. ఆ పార్టీలో శాసనసభ్యులు, నాయకుల పట్ల ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం, నమ్మకం ఉందో కూడా ఇక్కడ స్పష్టమైపోయింది. రాజ్యసభ సభ్యురాలి విషయంలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. సంజయ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడారో కూడా చూసాం. దాంతో అరవింద్ కేజ్రీవాల్కి తన పార్టీ నాయకుల మీద ఏమాత్రం నమ్మకం లేననేది ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే స్పష్టమైపోయింది. ఇక ఇంకొక డ్రామా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెరలేపారు. తాము ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని ఆయన కోరారు. అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి? నువ్వు ముఖ్యమంత్రివి, అసెంబ్లీని డిజాల్వ్ చేసి అసెంబ్లీని నేను రద్దు చేస్తున్నాను, మీరు ఎన్నికలకి నిర్వహించండి అని లెఫ్టినెంట్ గవర్నర్కి కేజ్రీవాల్ సిఫార్సు చేస్తే ఆ తర్వాత 3 నెలల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని ఎన్నికలు పెట్టేస్తుంది. మరి దానికి బీజేపీకి సవాలు విసరడం, కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడం అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకునే ఆ ప్రభుత్వాలు అసెంబ్లీని రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటే రద్దు చేసి వెళ్ళొచ్చు. దానికి కేజ్రీవాల్కి ఈరోజు ధైర్యం లేదు, కొంత సమయం కావాలి. అంటే ఈరోజు అసెంబ్లీని రద్దు చేస్తే రేపు మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్లో ఎన్నికలు పెట్టేస్తే ఎన్నికల సంఘం తాను సిద్ధంగా ఉన్నానా లేదా అన్న అపనమ్మకం కూడా కేజ్రీవాల్లో బాగానే కనిపిస్తోంది. దీంతో కేజ్రీవాల్కు తానేదో పెద్ద నీతివంతుడినని, అందుకే తప్పుకుంటున్నానని చెప్పుకోవడానికి, తన సంఘటనలో ఉన్న లుకలుకలను తీర్చుకోవడానికి వీటన్నిటికీ సమయం కావాలి. కాబట్టి ఎలాగూ ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటిదాకా కొంత సమయం, అంటే 6 నెలల సమయంలో ఇవన్నీ సరి చేసుకోవడానికి వీలు కలుగుతుందనేది ఆయనకి తెలుసు. అందుకనే ఈ రెండో డ్రామాకు కూడా ఆయన తెరలేపారు. కేజ్రీవాల్కు దమ్ముంటే రేపు ఢిల్లీ అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీని రద్దు చేస్తున్నాం, నేను రాజీనామా సమర్పిస్తున్నాను, మంత్రివర్గంతో పాటు ఎన్నికలు నిర్వహించండి అని లెఫ్టినెంట్ గవర్నర్కి సిఫార్సు చేయాలి. ఆ దమ్ము లేదని ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకు? ఈరోజు ఆయన శాసనసభాపక్షాన్ని సమావేశపరిచి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి వెళ్ళి తన రాజీనామా పత్రంతో పాటు కొత్త ముఖ్యమంత్రి నియామక పత్రాన్ని అందచేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా సాగుతున్నాం. మరి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు, ఆయనే తేల్చడం లేదు. ఆయనకి ఎవరి మీద నమ్మకం లేదు. ఆయన తన యొక్క అధికారిక భవనమైన శీష్ మహల్ ఏదైతే కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్నాడో దాంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అది ముఖ్యమంత్రి అధికార నివాసం. మరి అక్కడ ఆయన ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన భార్యకే పట్టం కట్టాలి. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఆయన ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఉంటే అది మరొక వివాదానికి దారితీస్తుంది. శీష్ మహల్ మీద ఆయన ప్రేమకు నిదర్శనంగా అందరూ భావిస్తారు. అందుచేత ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తాడనే దాని మీద ఆసక్తికరంగా ఉంది. తాను చాలా పెద్ద నిజాయితీ పరుడుగా నిరూపించుకోవడానికి శీష్ మహల్ని కూడా ఖాళీ చేస్తాడా? తాను ఎంతో ఇష్టపడి కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న శీష్ మహల్ని ఖాళీ చేస్తాడా? తన పార్టీ నాయకుల్ని
నమ్మి వాళ్ళకి అప్పచెప్తాడా, లేదా శీష్ మహల్ను పార్టీని తన కంట్రోల్లో ఉండడానికి భార్యకే నాడు లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవికి నీ ముఖ్యమంత్రి చేసినట్లు చేస్తాడా? ఇదంతా కూడా తేలనుంది. 2-3 రోజుల్లో దీని మొత్తం పరిణామాల మీద స్పష్టత రానుంది. ఏదైనా భారత రాజకీయ చరిత్రలో మరో పెద్ద డ్రామాకు కేజ్రీవాల్ తెరలేపారనడంలో